హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హెల్దీ, ప్రాస్పరస్ అండ్ ఫిట్ న్యూ ఇయర్. సో ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే రీసెంట్గా జరుగుతున్న ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్. సో వాళ్ళు ఎందుకు ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మన వాళ్ళు ఇండియాలో చాలా పెట్రోల్ బంక్స్ పెట్రోల్ ఎందుకు లేదు, అదేవిధంగా పెట్రోల్ బంక్లో జనాలు ఎందుకు అంత రష్కి వెళ్ళి మరి అంత ఎమర్జెన్సీలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారో ఈ వీడియో చెప్తాం. సో ముందుగా వీడియో చూడండి. సో చూసారా ఈ వీడియో, ఇది సినారో నిన్న పెట్రోల్ బంక్లో జరుగుతున్న ప్రజెంట్ సినారో సిచ్యువేషన్. నిన్న ఈవినింగ్, అసలు ఈవినింగ్ నుంచి నైట్ వరకు అటు హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, తెలంగాణలో కాకుండా నార్త్ సైడ్, సౌత్ సైడ్ ప్రతి స్టేట్లో, మన కంట్రీలో ప్రతి స్టేట్లో ఈ సినారో లైక్ పెట్రోల్ బంక్లు, అదే కూరగాయల మార్కెట్, కూరగాయల షాప్ కూడా ఇంత రష్ ఉంది. ఎందుకనంటే ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల అసలు మనకెందుకు ఇంపాక్ట్ అయింది, అసలు వాళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేశారో చెప్తాం. సో మ్యాక్సిమం తెలుసు కదా, పెట్రోల్ కానీ నెసరీ లైక్ మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఏమైనా సరే అవి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, క్యారీ చేయాలంటే అవి బేసిక్గా మెయిన్గా ట్రక్ డ్రైవర్స్ లైక్ లారీలో జరుగుతాయి. సో వాళ్ళు ఇది కనుక ఆపేసి రోడ్డు మీద ధర్నా చేయడం వల్ల షార్టేజ్ ఉంటుంది, సప్లై ఉండదు. దానివల్ల షార్టేజ్ ఎక్కువై ఇబ్బంది అయ్యి దొరకపోవడం వల్ల పబ్లిక్ ప్యానిక్ అయ్యి బై చేశారు, కొనటం మొదలుపెట్టారు. అసలు ట్రక్ డ్రైవర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, ధర్నా చేసింది నేషనల్ వైడ్గా ట్రక్ డ్రైవర్స్, నాట్ ఒక సింగిల్ స్టేట్లో, నేషనల్ వైడ్గా ట్రక్ డ్రైవర్స్. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ వాళ్ళు లైక్ చేపట్టిన ఇంత పెద్ద నేషనల్ బంద్ అనేది, స్ట్రైక్ అనేది ఎందుకు వచ్చింది, ఈ ట్రక్ డ్రైవర్ ప్రొటెస్ట్ ఎందుకు చేశారో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు డిసెంబర్ 2023. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు డిసెంబర్ 12కి ఒక బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు పార్లమెంట్లో. అది పార్లమెంట్ కమిటీ మెంబర్స్ ద్వారా చూసి వెరిఫై చేసి డిసెంబర్ 22కి ఆ బిల్లును పాస్ అయింది. అదే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ అంటే చెప్పాలంటే ఇండియన్ జస్టిస్ లా. ఇంతకుముందు ఇది ఇండియన్ క్రిమినల్ కోడ్ కింద ఉండాల్సింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఈ భారతీయ న్యాయ సంహితని రీప్లేస్ చేశారు. ఎందుకు చేశారంటే ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ కొలోనియల్ ఎరాలో నుంచి అప్పటి నుంచి మన ఇండియాలో నడుస్తుంది అలానే. సో దాన్ని రీప్లేస్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా కొన్ని క్రిమినల్స్ లాలో కొన్ని చేంజెస్ చేసి ఈ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో దీనివల్ల అక్కడ పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేసిన ఈ కొత్త లాకి ఈ ట్రక్ డ్రైవర్కి సంబంధం ఏంటంటే, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన కొత్త లా కొన్ని లాస్లో అందులో ఒక లా అనేది ఈ ట్రక్ డ్రైవర్స్కి బాగా ఇంపాక్ట్ అయింది. ఆ ఒక్క లా చేసి ఇంప్లిమెంట్ ఏంటిదంటే హిట్ అండ్ రన్. సో తెలుగు హిట్ అండ్ రన్ అంటే గుద్ది వెళ్ళిపోవడం ఆకుండా ఆ జరిగిన యాక్సిడెంట్ని ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయకుండా, లేకుంటే ఎవరో ఒకటి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ నుంచి ప్లేస్ని పారిపోతారో దాన్ని హిట్ అండ్ రన్ కింద మన కేసు కింద రికార్డ్ చేస్తాం, తెలిసిన విషయం. సో మ్యాక్సిమం తెలుసు ట్రక్ డ్రైవర్స్ ఇండియాలో అన్ని స్టేట్స్లో వాళ్ళు వైడ్గా రన్ చేస్తుంటారు, లైక్ ట్రావెల్ చేస్తుంటారు. కొన్ని చోట్ల వాళ్ళకి తెలుసో తెలియకుండా కొన్నిసార్లు యాక్షన్ జరుగుతాయి. ఆ యాక్షన్ జరగడం వల్ల వీళ్ళ మీద కేసు అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అది ఎలా విధంగా అంటే వాళ్ళు పెట్టిన లా ప్రకారం ఎవరైనా అలా ఆ పనిష్మెంట్ ఎలా ఉందంటే 7 lakhs ఫైన్, ఇన్ ద సేమ్ 10 years ఇంప్రిజ్మెంట్, జైల్లో ఇవ్వటం వల్ల. బిఫోర్ ఈ లా ఇంప్లిమెంట్ కాకముందు ఈ పెనాల్టీ ఎలా ఉండేదంటే 2 years వరకు జైలు, హిట్ అండ్ రన్ కేసు కింద 2 years వరకు జైలు ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు లైక్ 10 years ఇన్ ప్రిజన్ అండ్ 7 lakhs ఫైన్ చేయడం వల్ల ఇది చాలా మేజర్ ఇంపాక్ట్ ఫర్ ద ట్రక్ డ్రైవర్స్. సో అందుకే ప్రొటెక్షన్ జరిగింది. ఎందుకంటే రీసెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సర్వే ప్రకారం ఇండియాలో 2022 and 2023 సర్వే ప్రకారం దేర్ ఇస్ హై ఇంక్రీజ్ ఇన్ 12% జంప్ ఇన్ ది లైక్ రోడ్ యాక్సిడెంట్స్. లైక్ నియర్లీ ఎవ్రీ ఇయర్ 4 lakhs మెంబర్స్ దాకా చనిపోతున్నారు అండ్ చాలామంది గాయపడుతున్నారు. అందులో అంటే ఇయర్కి 4 lakhs మెంబర్స్ అంటే పర్ అవర్కి 90 members యాక్సిడెంట్ చనిపోతున్నారు. సో ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పడుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఇలానే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు తెలుసు కదా, ఇండియాలో ప్రతి చోట వాళ్ళు ట్రావెల్ చేస్తున్న నైట్ పూట కొన్నిసార్లు సరిగా లైక్ ముందు రోడ్ సరిగా బాగోపోవడం వల్ల, వీళ్ళు నైట్ పూట కొంచెం కనిపించకపోవడం వల్ల, లేకుంటే నిద్ర మాత్రం కొంచెం యాక్సిడెంట్ జరుగుతాయి. ఒకసారి వీళ్ళకి అనుకోకుండా జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ని లైక్ ముందు వాళ్ళు ఎంత డ్యామేజ్ అవ్వచ్చు, దానికి వీళ్ళకి ఇంత పెద్ద పనిష్మెంట్ చేయడం అనేది, ఈ లాని ఇంప్లిమెంట్ చేయడం, హిట్ అండ్ రన్ ఈ లా అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ట్రక్ డ్రైవర్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని కొంచెం దీని గురించి ఏమైనా ఆలోచించాలని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్ అనేది నిన్న స్టార్ట్ అయింది అండ్ నిన్న మార్నింగ్ లైక్ జరిగింది. లైక్ నార్త్ సైడ్ చాలా సీరియస్గా జరిగింది ఆ ప్రొటెస్ట్ అనేది. ఇదే వే ఇన్ ద సేమ్ వే మన
తెలంగాణ కూడా జరిగింది. సో ఆ ప్రొటెస్ట్ వల్ల ఆ ధర్నా జరగడం వల్ల ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇంపాక్ట్ అయ్యి పెట్రోల్ ఉండదు, లైక్ మనకి కావాల్సిన కూరగాయలు దొరకని చెప్పేసి నిన్న పబ్లిక్ చాలా ప్యానిక్ అయ్యి భయపడి ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడం వల్ల నిన్న చూసారు వీడియో న్యూస్ ప్రజలు చూసారు, న్యూస్ ఛానల్ అది జరిగింది సినారియో. సో ట్రక్ డ్రైవర్ అసోసియేషన్స్తో గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వీఆర్ గివింగ్ అష్యూరెన్స్ దట్ ఈ ఇంప్లిమెంట్ లైక్ ఈ లాని ఇంప్లిమెంట్ చేయకుండా, లేకుంటే ఒకవేళ ఈ ఇంప్లిమెంట్ చేసిన ఆ లాలో కొన్ని చేంజెస్ చేసి మేమైతే మీకు ఎలాంటి ఇంపాక్ట్ కాకుండా, మేజర్ ఇంపాక్ట్ కాకుండా మేము చూసుకుంటామని గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల ఈ స్ట్రైక్ అనేది ఆపేస్తారు. సో గైస్ ప్రజెంట్ అయితే స్ట్రైక్ అయితే లేదు అండ్ ఎవ్రీథింగ్ కమ్ టు నార్మల్. మీరైతే ప్యానిక్ అయ్యి గ్రోసరీ షాప్ కానీ లేకుంటే పెట్రోల్ బంక్ వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. అటు పెట్రోల్ రేట్స్ ఏం పెరగవు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం ఈ ఇయర్ ఇండియన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెట్రోల్ రేట్ సెంటర్లో లైక్ తెలుసు కదా, సెంటర్లో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ తగ్గించవచ్చని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. మీరు కనుక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అది కరెక్టా రాంగా అనేది మీరు కనుక్కున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి. మీరు ప్యానిక్ అవ్వకండి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ టు ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళకి కానీ మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ముఖ్యం. సో అండ్ ప్రజెంట్ అయితే రీసెంట్గా వచ్చిన లాలో దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ జరిగింది. మీరైతే ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవ్వండి. చేంజెస్ లైక్ వచ్చిన ప్రతి ఇండియా జరుగుతున్న చేంజెస్ న్యూస్ వింటూ మీరు అప్డేట్ ఉంటేనే మీకు తెలిసిన వాళ్ళకి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతారు. సో గైస్ అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్, హ్యాపీస్, లవ్ యూ ఆల్.